హాయ్ అండి. 'కలవరి కోడలు కనకమహాలక్ష్మి' సీరియల్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో అయితే ఏమీ జరగలేదు. అదే ప్రెస్ మీట్ అరేంజ్‌మెంట్ కోసం కొంచెం సాగదీసి దాన్నే మళ్ళీ మళ్ళీ చూపించారు. ఇంకా ఈరోజు ప్రోమో ఏంటంటే విహారీ లక్ష్మిని అందరికీ ప్రపంచానికి తెలియజేయడానికి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఉంటాడు కదా! మీడియా వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఇంకా అలా విహారీ అక్కడికి వెళ్ళి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ అని చెప్తూ లక్ష్మి రా అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా సహస్ర, పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అంబిక ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క సుభాష్ ఏమో విహారీకి గన్ గురిపెట్టి రెడీగా ఉంటాడు. మాస్క్ పెట్టుకొని దూరంగా కాల్చడానికి రెడీగా ఉంటాడు. ఇంకా లక్ష్మిని వసుధ, పండు ఇద్దరూ కలిసి పద లక్ష్మమ్మ పద అని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే విహారికి ఆ అజ్ఞాత వ్యక్తి అంటే అతను రిలీజ్ అయి ఉంటాడు. సో అతను ఒక మెసేజ్ పంపించుంటాడు. ప్రెస్ మీట్‌లో లక్ష్మి ఎవరంటే అని విహారీ చెప్పబోతూ ఉండగానే ఆ మెసేజ్ రావడంతో మెసేజ్ చూసుకొని ఇప్పుడు గనుక నువ్వు పక్కకొచ్చి నాతో మాట్లాడకపోతే మీ అమ్మ పరువు పోతుంది అని మెసేజ్‌లో ఉంటుంది. ఆ విహారీ అలా చదువుతాడు. ఇంకా అలా ఒక్క నిమిషం లక్ష్మి అని పక్కకు వెళ్ళి అతనికి ఫోన్ చేస్తాడు. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే నువ్వు ఇప్పటికిప్పుడు ఆ ప్రెస్ మీట్‌ని ఆపేయకపోతే మీ అమ్మ పరువు మొత్తం పోతుంది అని అతను అంటూ ఉంటే రేయ్ ఎవర్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అని విహారీ ఫోన్లో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అతను ఒక మెసేజ్ పెట్టాను చూడు అని చెప్పడంతో మళ్ళీ విహారీ ఫోన్ చూసుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా విహారీ ప్రెస్ మీట్ ఆగిపోయినట్టే. మరి ఇప్పుడు లక్ష్మి విషయం ఏం చేస్తారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.